వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఆగస్టు 8, 1942 డూ ఆర్ డై అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి రోజు. చేయండి లేదా చనిపోండి అని చెప్పుకోవచ్చు తెలుగులో. భారత స్వాతంత్ర పోరాటాన్ని మలుపు తిప్పిన ఒక చారిత్రాత్మకమైనటువంటి పిలుపది. ఒకే ఒక్క మాట దేశాన్ని కదిలించింది. ఆ ఒక్క పిలుపు కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్వాతంత్ర జ్వాలను రగిలించింది. డూ ఆర్ డై, చేయండి లేదా చనిపోండి అనేటువంటి సాధారణ రాజకీయ నినాదం కాదు అది. భారతదేశం ఇకపై బానిసత్వాన్ని సహించబోదు అని బ్రిటిష్ సామ్రాజ్యానికి వినిపించినటువంటి చివరి హెచ్చరిక అది. ఆ చారిత్రక పిలుపు వినిపించిన రోజు 1942 ఆగస్టు 8. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఆగస్టు 8కి ఎందుకు అంతటి ప్రాధాన్యం వచ్చింది అంటే, మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనేటువంటి పిలుపుని అసలు ఎందుకు ఇచ్చారు, ఆ పిలుపు తర్వాత దేశంలో ఏం జరిగింది, భారత స్వాతంత్ర్యాన్ని ఆ ఉద్యమం ఎంతవరకు దగ్గర చేసింది అనేటువంటి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1942 నాటికి భారతదేశంపై బ్రిటిష్ పాలన కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ప్రపంచాన్ని రెండో ప్రపంచ యుద్ధం కుదిపేసింది. మరోవైపు భారతదేశ ప్రజల్లో స్వాతంత్ర్యం కోసం ఆకాంక్ష రోజురోజుకు పెరుగుతోంది. భారతీయుల అభిప్రాయం తీసుకోకుండా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో భాగస్వామిగా ప్రకటించింది. దేశంలోని నాయకుల్లో దీనిపై తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమైంది. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సహకారం కోరుతోంది, కానీ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో 1942లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో ఒక ప్రతిపాదనని భారతదేశానికి పంపించింది. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి కొన్ని రాజకీయ అవకాశాలు కల్పిస్తాము అని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది. కానీ స్వాతంత్రం ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెస్ నాయకత్వం క్రిప్స్ ప్రతిపాదనల్ని తిరస్కరించింది. అప్పుడు మహాత్మా గాంధీకి ఒక విషయం స్పష్టమైంది. బ్రిటిష్ వారు తమంతట తాము భారతదేశాన్ని విడిచిపెట్టరు. భారత ప్రజలే ఒక నిర్ణయాత్మక ఉద్యమం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అలా భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత కీలకమైనటువంటి అధ్యాయం ప్రారంభమైంది. క్విట్ ఇండియా మూమెంట్, భారత్ చోడో ఉద్యమం 1942 ఆగస్టు 8న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. ఈ ప్రదేశమే తర్వాత ఆగస్టు క్రాంతి మైదాన్గా ప్రసిద్ధి చెందింది. అక్కడ జరిగినటువంటి సమావేశంలో బ్రిటిష్ పాలన తక్షణమే భారతదేశాన్ని విడిచిపెట్టాలని కోరుతూ చారిత్రక క్విట్ ఇండియా రెజల్యూషన్ ఆమోదించబడింది. అప్పుడు మహాత్మా గాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. గాంధీజీ ఇచ్చిన సందేశం చాలా స్పష్టమైనది. మనకు కావలసింది సంపూర్ణ స్వాతంత్రం. దాన్ని సాధించడానికి భారతీయులందరూ అంకిత భావంతో పోరాడాలి. అప్పుడు ఆయన నోట పలికిన మాటే డూ ఆర్ డై. తెలుగులో చెప్పాలంటే సాధించండి లేదా ప్రాణాలు అర్పించండి. అంటే హింస చేయమని కాదు. గాంధీజీ సిద్ధాంతం ఎప్పుడూ అహింసే. కానీ స్వాతంత్ర్యం సాధించాలనే సంకల్పంలో వెనక్కి తగ్గవద్దు అనేటువంటిది ఆయన సందేశం. బ్రిటిష్ పాలనకి ఇక సహకరించకండి, మన దేశాన్ని మనమే పాలించుకోవాలనే సంకల్పంతో నిలబడండి, స్వాతంత్రం వచ్చే వరకు వెనుదిరగకండి. అదే డూ ఆర్ డైలోని అసలు భావం. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఉద్యమం విస్తరించే వరకు వేచి చూడలేదు. ఆగస్టు 8న తీర్మానం ఆమోదించబడింది. తెల్లవారేసరికి 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సహా కాంగ్రెస్ అగ్ర నాయకుల్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒక్కసారిగా జైళ్లలో పెట్టేస్తే ఉద్యమం ఆగిపోతుందని బ్రిటిష్ పాలకులు భావించారు. కానీ జరిగింది అందుకు పూర్తి విరుద్ధం. నాయకులను అరెస్టు చేసిన వార్త దేశమంతా వ్యాపించగానే ప్రజలు వీధుల్లోకి వచ్చారు. విద్యార్థులు ముందుకొచ్చారు, యువత ముందుకొచ్చింది, మహిళలు ఉద్యమంలో పాల్గొన్నారు, కార్మికులు సమ్మెలు చేశారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన పేరే అరుణా ఆసిఫ్ అలీ. అగ్ర నాయకులు అరెస్ట్ అయిన పరిస్థితుల్లో గోవాలియా ట్యాంక్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఉద్యమానికి ఆమె స్ఫూర్తినిచ్చారు. మరోవైపు ఉషా మెహతా వంటి యువ స్వాతంత్ర్య సమరయోధులు రహస్య రేడియో ప్రసారాల ద్వారా ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బ్రిటిష్ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధించినా, నాయకులను జైళ్లలో పెట్టినా, సమాచారం బయటకు రాకుండా ప్రయత్నించినా స్వాతంత్ర ఉద్యమ జ్వాలను మాత్రం ఆపలేకపోయింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. బ్రిటిష్ ప్రభుత్వం కఠిన అణిచివేత చర్యలకు దిగింది. వేలాది మందిని అరెస్టు చేసింది.
కాల్పులు జరిగాయి, లాఠీ చార్జీలు జరిగాయి, అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని తక్షణమే అణిచివేసినట్లు బ్రిటిష్ ప్రభుత్వం భావించినా దీని రాజకీయ ప్రభావాన్ని మాత్రం అణిచివేయలేకపోయింది. ఎందుకంటే 1942 తర్వాత భారతదేశాన్ని పాత పద్ధతిలో పరిపాలించడం ఇక అసాధ్యం, ఇక సాధ్యం కాదు అని బ్రిటిష్ పాలకులు స్పష్టమైంది. భారతీయులు ఇక సంస్కరణలు అడగడం లేదు, చిన్న చిన్న అధికారాలు కోరడం లేదు. వారి డిమాండ్ ఒక్కటే, పూర్తి స్వాతంత్రం. బ్రిటిష్ క్విట్ ఇండియా, భారతదేశాన్ని విడిచిపోండి. ఇది ఒక రాజకీయ పార్టీ నినాదాన్ని దాటి జాతీయ సంకల్పంగా మారింది. 1942 నుంచి 1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధ పరిస్థితులు మారాయి. బ్రిటన్ ఆర్థికంగా సైనికంగా బలహీనపడింది. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నిరంతరం అణిచివేస్తూ పాలన కొనసాగించడం కష్టంగా మారింది. చివరకు క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన 5 ఏళ్లకే, అంటే 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. అందుకే క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని చివరి ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా చరిత్ర గుర్తిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆగస్టు 8, 1942న క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించబడింది. గాంధీజీ డూ ఆర్ డై పిలుపునిచ్చారు. ఆగస్టు 9 నుంచి ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతమైంది. అందుకే ఆగస్టు 9ని మనం సాధారణంగా ఆగస్టు క్రాంతి డే, ఆగస్టు క్రాంతి దినోత్సవంగా స్మరించుకుంటాము. కానీ విప్లవానికి ఆలోచనాత్మకమైనటువంటి రాజకీయమైన నాంది పలికింది మాత్రం ఆగస్టు 8న. ఈ చరిత్ర నేటి తరానికి ఏం చెబుతోంది? స్వాతంత్ర్యం మనకు ఉచితంగా రాలేదు. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే, ఓటు వేస్తున్నామంటే, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకుంటున్నామంటే, మన జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగరవేస్తున్నామంటే దాని వెనక లక్షలాది మంది భారతీయుల పోరాటం ఉంది. జైలు జీవితాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, ప్రాణత్యాగాలు ఉన్నాయి. గాంధీజీ ఇచ్చినటువంటి డూ ఆర్ డై పిలుపుని ఈ రోజున మనం మరో కోణంలో కూడా అర్థం చేసుకోవచ్చు. దేశం కోసం బాధ్యతగా జీవించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దేశ ఐక్యతని పరిరక్షించాలి, అవినీతిని ప్రశ్నించాలి, అన్యాయాన్ని ఎదుర్కోవాలి, మనకు లభించిన స్వేచ్ఛ విలువను తెలుసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర్యం ఒకరోజు జరుపుకునే పండుగ మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడు ప్రతిరోజు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. 1942 ఆగస్టు 8న ఒక మహాత్ముడు ఇచ్చిన పిలుపు 5 ఏళ్ల తర్వాత ఒక స్వతంత్ర భారతదేశాన్ని చూసే దిశగా దేశాన్ని నడిపించింది. డూ ఆర్ డై, ఆ రోజున అది స్వాతంత్ర్యం కోసం ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు మన దేశాన్ని మరింత బలంగా, న్యాయంగా, గొప్పగా తీర్చిదిద్దేందుకు అదే సంకల్పం మనలో ఉండాలి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం, భారత స్వాతంత్ర్య విలువల్ని గౌరవిద్దాం, మన దేశ భవిష్యత్తును బాధ్యతగా నిర్మిద్దాం. వందే మాతరం. జై హింద్.